రాబోతున్నటువంటి ఈ విద్యా సంవత్సరంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ మహబూబ్ నగర్ రాష్ట్ర క్లాసుల సందర్భంగా చివరి రోజు 5వ తేదీ రోజున రాష్ట్ర విస్తృత సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను హాజరవుతా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ పరిస్థితి పాలసీలను ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి 1 సంవత్సరాల కాలం అవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధి అనేది కుంటుపడుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే అన్ని అంశాలలో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో. ఒకటి, గురుకులాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక రకమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. గురుకులాల కార్యదర్శి అలుగు వర్సిని ఐఏఎస్ ఆఫీసర్ తన ఒక రకమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో 12 గురుకులాలని విద్యార్థులు లేరనే పేరుతో మూసివేత నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు 95% మార్కులు వస్తేనే గౌలుదొడ్డి, అలాగే చిలుకూరు, అలగనూరు లాంటి ఏదైతే ప్రత్యేకమైన విద్యా విధానం ఉండాలని 2006లో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక గురుకులాలు ఉన్నాయో ఆ గురుకులాలన్నింటిలో 95% మార్కులు వస్తేనే విద్యార్థులు అక్కడ చదువుకోవాలని, లేకపోతే అక్కడ నుంచి ఏరే గురుకులాలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. వాటితో పాటు అసిస్టెంట్ కేర్ టేకర్లని 248 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లని తెలంగాణ రాష్ట్ర గురుకులాలలో ఈ కాలంలోని ప్రధానంగా తొలగించిన పరిస్థితి ఉన్నది. ఇలా తొలగించి ఏమడుగుతుంది ప్రభుత్వం? ప్రధానంగా గురుకుల సొసైటీ కార్యదర్శి ఏం చెప్తున్నారు? విద్యార్థులే తమ పనులు తను చేసుకోవాలని చెప్తున్నారు. టాయిలెట్లు గడుక్కోవాలని చెప్తున్నారు. వస్తువులన్నింటినీ వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. భోజనాలు కూడా కొన్ని గురుకులాల్లో వాళ్ళే వండుకోవాలని నిర్ణయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు సంక్షేమ శాఖలో ప్రధానంగా గురుకుల విద్యావ్యవస్థలు ఒకవైపు ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పటికీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 186 ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలకు అఫిలియేషన్ లేదు. ప్రభుత్వం వాటిని నిబంధనల ప్రకారం లేవనే పేరుతోని వాటిని అప్లికేషన్ రెన్యువల్ చేయలేదు. మరి అప్లికేషన్ రెన్యువల్ చేయకుండానే ప్రభుత్వ ఇంటర్ విద్యాశాఖ అనుమతులు ఇవ్వకుండానే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలు ఒకే దగ్గర పర్మిషన్ తీసుకొని 100 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తూ ఈరోజు తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. అలాగే ఇంటర్మీడియట్ విద్యలో హైదరాబాద్ లాంటి మహానగరంలో 2 సంవత్సరాలు కలిపి 9 లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. అది హాస్టలు ప్లస్ చదువుకోవడానికి. ఐఐటి అనే పేరుతోని, జేఈ అనే పేరుతోని, నీట్ అనే పేరుతోని తోక పేర్లు పెట్టి కోచింగ్లు అనే పేరుతో లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. వీటిని నియంత్రించే పరిస్థితి తెలంగాణలో రాష్ట్రంలో లేదు. వీటితో పాటు పాఠశాల విద్యారంగంలో కూడా ప్రైవేట్ పాఠశాలలో సుమారు గచ్చిబౌలి, కొండాపూరు, మాదాపూర్ లాంటి ప్రాంతాలలో, అలాగే జిల్లా కేంద్రాలలో సుమారు 2.5 నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు పాఠశాల విద్యలో ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడో కూడా వాటిని నియంత్రించడం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ లేదు. ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం ఏ సిస్టమ్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజులని విపరీతంగా దండుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా మా సెక్రటరీ ప్రెసిడెంట్ చెప్పినట్టు 8,250 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ బకాయిలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సింది 50 కోట్ల రూపాయలు బకాయిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. స్కాలర్షిప్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మండల కేంద్రాలలో, డివిజన్ కేంద్రాలలో స్కాలర్షిప్ బేసిక్ మీద ఈరోజు విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ వెళ్ళాలి అంటే ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తయిన సర్టిఫికేట్ అవసరం. కానీ ఇంటర్మీడియట్ పూర్తయిన సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే మీకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాలేదు, 50 నుండి 60 వేల రూపాయలు కడితే తప్ప మీకు ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వబడదు అని చెప్పేసి అక్కడ ఉన్న యజమాని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే మహబూబ్నగర్ జిల్లాకు IIIT కానీ అదేవిధంగా ప్రభుత్వ లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల రావడం జరిగింది. పూర్తి మద్దతు ఎస్ఎఫ్ఐ మద్దతు ఇస్తూ ఉంది. పెద్ద ఎత్తున సంతోషంగా ర్యాలీ కూడా మేము చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చెప్తా ఉంది ప్రభుత్వం అడ్మిషన్ తీసుకోండి అని చెప్పేసి IIITకి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా బిడ్లింగ్ పూర్తి కాలేని పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తూ ఉంది. దాంతోపాటు అకామిడేషన్కి సంబంధించి కూడా ఎక్కడ లేదు. చాలా ప్రభుత్వ బిల్డింగు శిథిల వ్యవస్థలో ఉన్నాయి. అది పునరుద్ధరణ చేయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు లేవు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్టల్ స్క్వేర్ ఫీట్ లాగా 8 రూపాయలు 9 రూపాయలు నడుస్తూ ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఇవ్వకపోతే చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. 2-3 నెలల కిందట బీసీ గర్ల్స్ కళాశాల హాస్టల్ ఆ యొక్క యజమాన్యం ఈరోజు రావట్లేదు కిరాయిలు అని చెప్పేసి ఆ యొక్క డోర్లకు తాళాలేస్తే విద్యార్థులు రోడ్లపైన బటాయించి కూడా ధర్నాలు చేసిన రోజు మనకు కనిపిస్తూ ఉంది. కానీ మేము ఒకటే విజ్ఞప్తి వేస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సింది 50 కోట్ల రూపాయల స్కాలర్షిప్ విడుదల చేయాలి. దాంతోపాటు ఇంజనీరింగ్ కళాశాల కానీ, లా కళాశాల కానీ, అదేవిధంగా IIITకి సంబంధించింది ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని అక్కడ ఏర్పాటు చేసే విధంగా చూడాలి అని చెప్పేసి కూడా మేము వేస్తూ ఉన్నాం.